కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారంలోకి రావడానికి కోసం అనేక అబద్ధ హామీలు చెప్పి అధికారం చేజిక్కించున్న తర్వాత 147 హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ప్రతి మహిళకు 1500 రూపాయలు 45 సంవత్సరాలు నిండిన వ్యక్తికి పెన్షన్ ఇస్తామని చెప్పారు. 10 ఫ్రీ బస్ అని చెప్పారు. మరి డ్వాక్రా అక్క చెల్లెలకి రుణమాఫీ అని చెప్పారు. ఇలాగ అనేకమైన హామీలు చెప్పారు. ప్రతి ఏటా డిజెసి చేస్తామని చెప్పారు. ఇవన్నీ మోసం కింద ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తిరుగుబాటుతనం రావడం వల్లే డెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు భారీ స్థాయిలో వైఎస్ఆర్ శ్రేణులు ఈవేళ హాజరై ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పొడిచిన ఎన్నుపోటుకి నిరసనగా భారీ స్థాయిలో ఈవేళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 4 మండలాల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీ కుమారుడు పాదయాత్ర చేసి ప్రతి ఏటా డిఎస్సి తీస్తానని చెప్పాడు. ప్రతి వ్యక్తికి ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పాడు. యువతను ఈ రోజు మోసం మీరు చేయలేదా అని అడుగుతున్నాను. మోసగించారు మీరు. అధికారం కోసం అబద్దాలు చెప్పారు. డిఎస్సి అంతా కూడా దగా డిఎస్సి అయిపోయింది. ఈవేళ డిఎస్సిలో మనం చూసుకుంటే ప్రతి పోస్టుకి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు అమ్ముకున్న దొంగ ఎవడైనా ఉన్నాడు అంటే అది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. లోకేష్ అవినీతి కారకుడు, దోపిడీ దొంగ. ఈ రాష్ట్రంలో పేదవాడి సంపదని దోచుకుంటున్న దొంగలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మనం కోరుతున్నాం ఈరోజు ఇప్పుడు మేమేమో అధికారంలోకి వచ్చాము, మీరే అధికారంలో ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు కూడా మీరు ఉంటారు. మీరు చెప్పిన హామీలు అమలు చేయమని మేము నిరసన తెలియజేస్తుంటే పోలీసులతో మాకు అడ్డుపడి అక్రమ కేసులు కట్టి మా మీద గృహ నిర్బంధాలు చేసే కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది చాలా పెద్ద తప్పని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఎన్ని కేసులు కట్టుకున్నా సరే పెరగము. ఈవేళ అచ్చెన్నాయుడు చూడండి, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు, మంత్రి వేలాది కోట్ల రూపాయలు ఇసుకలోను, గ్రావిల్లోను, గ్రానైట్లోను, పాలిసింగ్ యూనిట్లలో దోచుకుని రాజస్థానాలని బ్రోకర్లుగా పెట్టుకుని కుటుంబం అంతా ఈరోజు దోసేస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలులోను, ఓకలోను అవినీతి చేస్తున్న దొంగ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, గింజరాబ్ కుటుంబం అని తెలియజేస్తూ మీరు ఎంత అణిసివేసినా మా ఉద్యమం ఆగదు. మరి ఎంత రెట్టింపై రేపు మీకు ధీటుగా ఎదుర్కొంటామని చెప్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని డిమాండ్ చేస్తున్నాం.